ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారండి చాలా బ్రైట్గా ఉంది కదా, ఏంటనుకుంటున్నారు? ఇది పెరుగు చారండి. చాలా సింపుల్ రెసిపీనే, బట్ కానీ దీనిలో ఒక ఇంగ్రీడియంట్ వల్ల మీకు కొంచెం చూపిద్దామని ట్రై చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 1-2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. శనగపప్పు వేసుకున్నాను. అది తినే ముందర వేసుకోండి, అప్పుడు చాలా క్రంచీగా శనగపప్పు తగులుతూ బాగుంటుంది. ఆ తర్వాత జీలకర్ర వేసుకోండి, ఒక 1 టీ స్పూను. దాని తర్వాత నేనైతే ఆవాలు వేసుకుంటున్నాను, ఎందుకంటే నా ఆవాలు సన్న ఆవాలు వచ్చినాయి అందుకొని ఈసారి. సో ఇట్లా లాస్ట్ వేస్తాను, లేదంటే అన్నీ కలిపి ఒకేసారి వేసేయచ్చు. 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను, పీసెస్గా చేసి, ఒకదాన్ని పీసెస్గా చేస్తే హాఫ్గా 2 వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు నేను ఆవాలు వేసాను. ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంగువ అన్నీ వేద్దాము. ఇంగవ వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కట్ చేసి పెట్టుకోండి. ఒక 1 ఉల్లిపాయని, 1 or 2 ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి పెట్టుకోండి, 3 or 4 మీ కారానికి సరిపడా. సో దాన్ని జస్ట్ అలాగా ఓన్లీ 1 మినిటేనండి, లెస్ దాన్ 1 మినిట్ ఈజ్ ఆల్సో ఫైన్. జస్ట్ 1 మినిట్ తాలింపు, ఒక 1 మినిట్. ఆ తర్వాత దీన్ని మనం వేయించడం ఒక 1 మినిట్. అలా వెంటనే జస్ట్ అలా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని వెంటనే మనం టమాటోస్ ఉన్నాయి కదా, నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. ఆ 2 టమాటోస్ని కూడా మనం అలాగా చాప్ చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చాప్ చేసుకోవాలి. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి, పెరుగు చారు విత్ టమాటోస్. చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ చేస్తారు, అందుకని నేను మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. దానిలో నేను ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కారం వేసాను. అది వేసేసి జస్ట్ అలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటేనండి పొయ్యి ఆపేసేయాలి. ఇంకా పొయ్యి ఆపేసి కొంచెం ఆ వేడి ఉంటుంది కదా, 2 నిమిషాలు వేడి, ఆ వేడి కూడా తగ్గిపోయిన తర్వాత మనం పెరుగు వేసుకుందాం. పెరుగును కూడా బాగా బీట్ చేయవసరం లేదండి, జస్ట్ పెరుగు తీసుకొని ఎంత పెరుగు ఉందో అంత పెరుగు వేసేయండి. ఇది అమ్మమ్మ ఇలా చేస్తారు, చాలా చక్కగా ఉంటుంది. అమ్మమ్మ అయితే టక్ 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 చేసేసిద్ది ఫాస్ట్గా, ఊరికనే అలాగా పెరుగు చారు అంటది. తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో, అది పెద్దవాళ్ళ చేతిలో నుంచి వచ్చే ఒక మాధుర్యం. సో ఇప్పుడు అట్లానే మనం కూడా అలా కలిపేసుకొని అప్పట్లో పెరుగు ఏంటో ఇప్పటికి పెరుగు తేడా కూడా వచ్చిందిలేండి. అప్పుడు పెరుగు ఏంటంటే కుదుపులుగా ఉండేది. ఇప్పుడు పెరుగు అసలు నేను బీట్ కూడా చేయలేదు, జస్ట్ డైరెక్ట్గా వేసినా కానీ అది అంత కుదుపులు కనిపించట్లేదు. సో ఇదండి మన రెసిపీ, పెరుగు చారు టమాటోస్ వేసుకొని. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, ఎంత రుచిగా ఉంటుందో మీరు చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి. Thanks for watching and please do like, share and subscribe to my channel. I hope you all like this recipe. Thank you. దీనిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ ఏనండి, తాలింపు అంతేనండి, ఇంగువ. ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవు, అందుకని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ రాయలేదు. థ్యాంక్ యూ అండి.